రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని కాణిపాక వినాయక స్వామిని కొల్లు రవీంద్ర ప్రార్థించారు. ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న కొల్లు రవీంద్ర కూటమి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమ రత్నాల సీమగా మారుతుందన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలవడం సీఎం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాణిపాక వినాయకుడు చాలా ప్రసిద్ధి. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. గుడి కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరి స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజల గురించి మీరు దేవుని ఏం కోరుకున్నారు? అసలు అంటే చక్కటి వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి కృషి ఇవాళ అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25% మనకు రావడం అనేది ఇది చాలా శుభపరిణామం. అలాగే వాళ్ళు చాలా సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, అట్లాగే ఈరోజు మరి డిఫెన్స్ కూడా సంబంధించి మన యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్గా రాయలసీమ ఒక రతనాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.